పరివారం అంటేనే వసంతాది ఋతువులు, వారి భార్యలు. అమ్మవారి సేనాధులన్నీ మహాభోగాలతో కూడినవే. ఇంతింత అని చెప్పలేని భోగాలతో అమ్మవారిని వర్ణించడమే కష్టం. తాంబూలం అపూర్వం, కట్టే వస్త్రాలు, కూర్చునే ఆసనాలు, తిరిగే ప్రదేశాలు, ఉద్యానవనాలు, మంటపాలు, భవనాలు అన్నీ అపూర్వాలే. అందుకే ఆ తల్లిని మహాభోగ అన్నారు. తనకు ఉండడమే కాక తన భక్తులకు కూడా వారి వారి భక్తిని అర్హతను బట్టి ఆ తల్లి అనేక భోగాలను అందిస్తుంటుంది. ఆ తల్లి అనుగ్రహం వల్ల వచ్చే భోగాలు తరగనివి, అపూర్వమైనవి. సుదర్శనుడికి అష్టైశ్వర్యాలను ఇచ్చింది. సురథుడు అనే రాజును ఏకంగా సూర్యపుత్రుడిని చేసి కాబోయే మనువువు అవుతావని అన్నారు. ఆ తల్లి దయ వల్ల యాచనతో బ్రతికేవాడు కూడా యాచకులను